ఏం చేద్దాం మీరే చెప్పండి. నాకేమి తట్టడం లేదు. ఆ భీమరావును ఎలా ఓడించాలా అని. మన జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తిని నరోత్తమ్ జోషిలా మార్చు, ప్రచండ దేవులా మార్చు. సమాజానికి ధర్మానికి సంచాలకుడుగా నేనున్నప్పుడు ఒక చిన్న జాతికి చెందిన భీమరావుకు ఆర్థిక సహాయం ఎలా చెయ్యగలడు? ఆ విషయం చెప్పు. మనం రాజుగారి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. రాజుగారు తన నిర్ణయాన్ని మార్చుకుంటే మనం అవిశ్వాసాన్ని ప్రకటిద్దాం. మనం అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ఇక మహారాజు తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు. ప్రచండదేవ్ గారు, ఈ పథకం అంతా సరైందే. ఆ భీమరావు ఇప్పుడిప్పుడే గెలిచి మహారాజు దృష్టిలో పెద్దవాడైపోయాడు. నాకు అనిపించడం లేదు ఆ విశ్వాసం వల్ల మహారాజు మీద ఏదో ప్రభావం పడుతుందని. పడుతుంది, ప్రభావం ఖచ్చితంగా పడుతుంది నరోత్తమ్. ఈ అవిశ్వాసం అతి పెద్ద పదవిని కూడా నిర్వీర్యం చేస్తుంది. ఒక రాజు తన పదవిని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించగలడు. ఈ రమా, లక్ష్మి, మీరా ఇంతవరకు ఎందుకు రాలేదు? మీకు మరీ ఇంత ఆందోళనగా ఉంటే మీరే వెళ్ళలేకపోయారా? ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్లారు, కానీ నాకెవరూ చెప్పనే లేదు. నేను వెళ్ళగలిగితే బాగుండు. అలాగే వెళ్ళనందుకు చాలా దుఃఖము ఉంది, బాధ కూడా ఉంది. కానీ ఎందుకు ఆందోళన పడుతున్నానంటే, బాలా నా కొడుకు. వాడి భార్య గురించి రమా, లక్ష్మి వచ్చి చెప్పినప్పుడు అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. అవును, నువ్వేం చెప్తున్నావు? నిన్ను రమ్మని పిలవలేదనా? నిజానికి వీళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు నువ్వు ఇంటి బయట ఉన్నావు. ప్రచండ దేవుతో మాట్లాడడం కోసం వెళ్ళావు. ఇక నిన్నెలా అడుగుతారు చెప్పు? అయినా ఏం పర్వాలేదు. మరోసారి రమాలక్ష్మి, మీరా ఎప్పుడైనా కోడలు చూడడానికి వెళితే వాళ్ళతో పాటు వెళ్ళు. నేను అన్నదానికి అర్థం ఏంటంటే, కేవలం మొదటి పరిచయంలోనే తెలిసిపోయేది కదా ఆ బాలా భార్యకి వీళ్ళంతా వెళ్లి కలిసే యోగ్యత ఉందో లేదో అని. అంటే మీ కొడుకు బాలా మనందరి మీద కోపంతో ఎలా వెళ్ళిపోయాడో, అలాగే తన భార్య కూడా మన మీద కోపం పెట్టుకుని ఉండొచ్చు కదా. లేదత్తయ్యా, మా పెద్ద తోటి కోడలు చాలా మంచిది. ఇక మేం వెళ్ళడం వల్ల తను చాలా సంతోషించింది మామయ్య. కానీ మీరా, నువ్వు తనకు చెప్పావా ఇది తన అత్తగారిల్లని, ఈ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుని మీద తనకు అధికారం ఉందని? అవునన్నయ్య, అన్నీ చెప్పాను. తనేమందంటే తను బాలాతో మాట్లాడి అలాగే వాడికి నచ్చ చెప్తానంది. తనను అత్తారింటికి తీసుకెళ్లమని, తనకు అత్తారింటి వాళ్ళని చూడాలనుందని. చూసావా జీజాబాయ్, ఇలా అనేం లేదు బాలా భార్యకు మనందరి మీద కోపంగా ఉండాలని. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తను మనల్ని అర్థం చేసుకుంది. మనం ఏ కానుకల్ని పంపించామో తను వాటిని స్వీకరించింది. రమ, లక్ష్మి, మీరా భావాలను అర్థం చేసుకుంది. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచాయి, నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. కానీ మీరు ప్రతి విషయాన్ని గుండ్రంగా తిప్పి నాకే ఎందుకు నచ్చ చెప్పాలని చూస్తారు? ఎందుకంటే జీజాబాయ్, నేను బతికున్నంత వరకు అంతవరకు నీకు నచ్చ చెప్తూనే ఉంటాను. నానా,
ఇదిగోండి, నేను ఇవి తీసుకోలేను. ఇవెందుకు తిరిగిచ్చేస్తున్నావు? ఎందుకు తిరిగిస్తున్నావంటే మీకు తెలీదా? ఒకవేళ మీరు నా భార్య చేత్తో వండిన భోజనం తినలేనప్పుడు మరి నేను ఇవన్నీ ఎలా తీసుకోగలను? మీరేం కంగారు పడకండి. నేను రమ, లక్ష్మి, అత్తయ్య భావనలో తిరిగి ఇవ్వడం లేదు. అలాగే గాజుల రూపంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వడం లేదు. కేవలం ఇవి మాత్రం తీసుకోలేను. అన్నయ్య, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చేస్తున్నానని అంటే అంటే నాన్నని అడుగు. నీకు తెలీదు భీమ్, మొన్న నాన్న మీ వదిన చేత్తో వండిన భోజనం తినడానికి నిరాకరించాడు. ఇక నాకు కూడా పూర్తిగా హక్కు ఉంటుంది కదా నేను ఇవన్నీ నిరాకరించడానికి. నువ్విక మారవురా. నేను నీకు అప్పుడు కూడా నచ్చ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు అలాగే నీకు ఉన్న బంధం ఎలాగైనా ఉండని, కానీ ఈ కుటుంబంతో పెద్ద కోడలకి సంబంధాలు చెడిపోనివ్వకు అని. ఇక మీరు కూడా ఆలోచించాల్సింది కదా నాన్న. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పేది మీకు అర్థం కాదు, అలాగే మీరు చెప్పేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. వస్తాను. మీరు మీ కొడుకే నచ్చ చెప్పలేకపోతారు, ఇక మీరు నాకెందుకు నచ్చ చెప్తారు? అలాగే నేను అర్థం చేసుకుంటానని మీకెందుకు అనిపిస్తుంటుంది? జీజాబాయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీకు నా మాట ప్రతిదీ వాగుళ్లానే అనిపిస్తుంది. అది వదిలేయండి. ఇదిగో ఈ చీర, ఈ లడ్డూలు, ఇవన్నీ మీరేం చేసుకుంటారు? అవును, ఒక విషయం చెప్పండి. ఏంటది? మీరెప్పుడైనా ఒక యుద్ధంలో గెలిచినప్పుడు పొద్దున ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఏంటి నువ్వు ఏదేదో అడుగుతావేంటి రమా? ఏదేదో కాదు, కేవలం ఆలోచిస్తున్నాను. మీరెప్పుడైనా చదువుకోవడానికి లండన్కి వెళ్తే నా దగ్గర ఎవరు ఉండరుగా. ఇక నేను ప్రతి ఉదయం ఒక కొత్త యుద్ధం చెయ్యాలి, అది కూడా మీరు లేకుండా. కానీ నేను ఆ యుద్ధంలో గెలిచినప్పుడు నేను కూడా అలాగే అనుభూతి చెందుతానుగా. ఎలా అంటే ప్రతిరోజు మీరు గెలుస్తుంటారుగా. ఏంటి రమా నువ్వు? చాలా బాగుంది. మీ ఇద్దరి నాటకం చాలా వింతగా ఉంది. ముందుగా ఈ భీమరావు కలలు కంటూ ఉండేవాడు, ఇక ఇతని తర్వాత ఆ కలల గురించి విని విని భావాలకు లోనవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తన భార్య కూడా ఇప్పుడు కలలు కనడం మొదలుపెట్టినట్టుంది. ఇక ఆ కలల గురించి విని విని భీమరావు భావాలకు లోనవుతున్నాడు అనిపిస్తుంది. అంటే బాగుంది. కన్నీళ్లు ఇంకా కలల ఆట ఆడుకోండి. బాబాయ్, ఏ వ్యక్తి అయితే కలలు కనడో వాళ్ళ జీవితం వ్యర్థమైపోతుంది. అవునా? మరి నాకెప్పుడు కలలే రావు కదా. అయితే నేను సముద్రంలో దూకి చావాలంటావా? మీరన్నది నిజమే. ఎవరు మీరు? ఇలా చూడండి,
నా భర్తతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. పరిచయం తర్వాత చేసుకుందు. ముందు సంస్కారం నేర్చుకో అమ్మాయి. మీరేం చేస్తున్నారు? మీరు నా భార్య చేయి వదలండి. నువ్వు ఈ అమ్మాయి భర్తవా? నువ్వే ఇంత సంస్కారహీనుడు అయినప్పుడు ఇక భార్యకల సంస్కారం ఉంటుంది? తన చెయ్యి వదలండి. అయినా రమ ఎలాంటి సంస్కారాన్ని కూడా తోసి పుచ్చలేదు. ముందు మీరు నా భార్య చేయి వదలండి. సర్లక్క, మీరు ఇక్కడ? వదినా నమస్తే. మీరెప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? ఇప్పుడే వచ్చాను. కనపడటం లేదా? ఈవిడ మా వదినా. రండి రండి, లోపలికి రండి. విన్నారా? అందరూ విన్నారా? నేను జీజాబాయ్ వదిన్ని. వదినా. ఇక ఆ లెక్క ప్రకారం నేను మీ అందరికీ ఏమవుతాను అనేది తెలుసుకోండి. అర్థమైందా? రండి వదినా. రమా, చెయ్యికేమైంది? ఆవిడే మెలిపెట్టింది. మెలిపెట్టిందా? కానీ ఎందుకు? ఇదిగో హితేష్ అన్న, నాకు ఒక పని చేసి పెడతారా? చెప్పు. మీరు మా షేకి వెళ్ళండి. అలాగే. అన్నట్టు జీజాబాయి వాళ్ళ వదిన చాలా అహంకారి. రాగానే రమాబాయికి సంస్కారం గురించి పాఠాలు వల్లించింది. తీసుకోండి. మీరు పూర్తిగా ప్రశాంతంగా కూర్చోండి. బాగా అలసిపోయి ఉంటారు కదా. చెప్పు, ఏమైంది? నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. నేను వచ్చాను కదా, అంతా చక్కబెడతాను. చెప్పు, ఏమైంది? చెప్పు. వదినా, ఈ ఇంట్లో ఉండు. రామ్జీ, మీరా ఎక్కడికి రండి. ఏమైంది? ఏమైంది? చూడు జీజాబాయ్, నువ్వు నీ బాధల్ని ఏడుస్తూ చెప్తున్నావు. అది వీళ్ళందరి ముందు చెప్పు. ఎందుకంటే వీళ్ళంతా వినాలి.
అలాగే తమను తాము చూసి సిగ్గుపడాలి. వదినా, ఈ ఇంట్లో నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు తోడుగా ఎవ్వరూ లేరు. భర్త గాని, కొడుకు గాని, కోడలు గాని, అలాగే వదిన కూడా లేదు. ఇప్పుడు ఇందులో వచ్చి డబ్బులు తీసి చూపించండి నాకు. నేను మిమ్మల్ని తీసుకొనివ్వను. జీజాబాయ్, నా భర్త పుస్తకాలను కాల్చేయడం గురించి పొరపాటున మరోసారి కూడా ఆలోచించకండి, లేదంటే అస్సలు బాగుండదు. ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు వదినా. ఊరుకో, నువ్వు ఊరుకో, ఏడవకు. ఇక నువ్వు ఏడవకు. చూడు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, అందరికీ బుద్ధి చెప్తాను. అలాగే ఇక్కడ ఎలా ఉండాలో కూడా నేర్పిస్తాను. చూడండి, నేను ఆడదానివేనా నువ్వు? ఏంటి? నాకేం అర్థం కాలేదు. నువ్వు ఆడదానివా? కాదు కదా. మరి ఒక ఆడదాని దుఃఖాన్ని నువ్వెలా అర్థం చేసుకోగలవు? అయినా ఏంటి ఇదంతా? కనిపిస్తూనే ఉంది కదా, అందరికందరూ నిలబడున్నారు, అలా మౌనంగా చూస్తున్నారంతే. ఇక పాపం నా ఆడపడుచు ఏడుస్తూనే ఉంది. చూడండి అక్క, తప్పైతే తప్ప? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఒక్కొక్కరి తప్పులు లెక్క పెట్టిస్తాను, అందరితో క్షమాపణ చెప్పిస్తాను, అలాగే అందరినీ దారిలో పెడతాను. నువ్వు అసలేం బెంగపడకు. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేను తోడున్నాను. ఊరుకో, ఏడవకు. ఇదేంటి, పని చేయడానికి నువ్వెందుకు కూర్చున్నావు? కానీ వదినా, చూడు, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నది చాలు. ఇప్పుడు ఈ ఇంట్లో అందరితో నేను కన్నీళ్లు పెట్టేస్తాను. చూడు, నేను ఎలా చెప్తానో నువ్వు అలాగే చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నిన్ను ఈ ఇంటికి రాణించేసాకే వెళ్తాను. పద, రా, ఇక్కడ కూర్చో. కానీ ఏమాత్రం కదలొద్దు. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. రమా, లక్ష్మి, ఇలా రండి. చెప్పండి. నువ్వింటికి పెద్ద కోడలువా? అవును. ఇల్లు ఎలా తయారైందో చూడు. ఇల్లు అంతా చెత్త ఎలా పడుందో. వెళ్ళు, చీపురు తీసుకుని శుభ్రం చేయి. చూడురామా, నువ్వు వెళ్ళి అందరి కోసం చాయ్ పెట్టు. వెళ్ళు. ఇంటిని పంపకాలు వేశారు. ఇక నా చేత్తో పెట్టిన చాయ్ అత్తయ్య తాగదు. ఈ రోజు నుండి పంపకాలు చల్లాం. వదినా, వెళ్ళు, వెళ్ళి చాయ్ పెట్టు. కోడళ్ళు ఇంటిని ముడిపెట్టి ఉంచాల్సి ఉంటుంది, అర్థమైందా? మీ అత్తగారేగా. ఇంటి పంపకాలు చెయ్యాలని నేనెప్పుడు కోరుకోనే లేదు. అలాగే మేము వేరుగా ఉండాలని. ఎక్కువగా నోరు ఆడించాల్సిన పని లేదు. చెయ్యి ఆడించు. వెళ్ళి చాయ్ పెట్టు. అక్క, ఈ పంపకాల అవసరం చాలా ఉంది. ఏది ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి.
మీరు కొన్ని రోజులు ఉండడానికి ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉండండి. మీరు ఇంట్లో పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఇంటిని పంచడం కాదు, కలపడం నేర్పితే మంచిది. చూడండి, ఈ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటిగా ఉండడమే మంచిదవుతుంది.